మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. శుభకార్యాలు నిర్వర్తిస్తారు. అనుకున్న పని అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. సంతాన అభివృద్ధి చక్కగా ఉంటుంది. వృత్తి ఉద్యోగంలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఎక్కువ శ్రమ పడితే కానీ ఫలితం దక్కదు అనే భావన ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది దిగ్విజయంగా పూర్తి చేయాలి, ఎలాగైనా చేయాలని ఆలోచన చేస్తారు. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అయితే శని వీరికి వ్యయంలో చాలా వరకు అనుకూలంగా ఉన్నారు. శని భగవానుడు మనకు అంత అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఏ పనైనా మనం సాధించగలం, ఇది చేయగలం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నూతన వ్యాపారం ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది వీరు కలిసి వస్తాయి. దూర బంధువుల నుండి శుభవార్తను వింటారు. దూర ప్రయాణాలు చక్కగా చేయగలుగుతారు. ఒక ప్రణాళికమైన పద్ధతితోటి ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు, ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కుట్టు మిషన్ నడిపే వ్యాపారస్తులకు, ఫార్మర్స్కి, హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఉన్న వారికి చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది వీరి చేతికి అందుతుంది. ఎలాగైనా సరే కొన్ని అప్పులు తీర్చేయాలి, నలుగురిలో హుందాగా ఉండాలి, ఒక కార్యక్రమం తలపెట్టి ఆ దిగ్విజయంగా ఎలాగా పూర్తి చేస్తామో అప్పులు కూడా త్వరగా తీర్చేసుకుని సాధ్యమైనంత వరకు దైవదర్శనంలో ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి, సంఘసేవ చేయాలి అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. దాని తగ్గట్టుగానే మీ ప్రణాళికని సిద్ధం చేసుకుంటారు. పిల్లల భవిష్యత్తు కోసం కార్యరూపం దాలుస్తారు. వారి భవిష్యత్తు బాగుంటుంది. విద్యాపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. చక్కగా శుభకార్యాలు నిర్వర్తిస్తారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. లగ్నాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు కేతువుతో కలిసి. వివాహం సంబంధించిన విషయ వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక సంబంధం చేదాకా వచ్చి చేయి జారిపడం అనేది జరుగుతుంది. నిరాశ పడకుండా సంవత్సరం ఎలాగైనా సరే వివాహం చేసుకోవాలి, వివాహ ప్రయత్నాలు చేసుకోవాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దైవానుగ్రహం వల్ల ఎక్కడికి వెళ్ళినా సరే మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అయితే మనసు మటుకి స్థిమితంగా ఉండదు. మనసు పరిపరివిధాలుగా ఉంటుంది. ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా, ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలు తగ్గించుకోవడం, అదేవిధంగా నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అలసట ఎక్కువగా ఉంటుంది. స్పైన్కి సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆడవారికి యూట్రస్ సంబంధించింది, సయాటిక సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, ప్రతిరోజు ఆరావళి కుంకుమ, మొగలుపు కుంకుమతోటి అమ్మవారిని పూజ చేయండి. అదేవిధంగా రుద్రపాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in